ఇండిపెండెంట్ గా ఉండడం అనేది ఒక మైండ్ సెట్, ఒక యాటిట్యూడ్. 10 మంది లేకపోయినా ఒంటరిగా నువ్వు అరే ఐఎమ్ దిస్, నాకు ఎవరు అవసరం లేకపోయినా నేను ముందుకు వెళ్ళగలను అనేది అదొక మైండ్ సెట్ కదా. ఇప్పుడు భార్యాభర్తల మధ్య నేను ఇండిపెండెంట్, నువ్వు సంపాదిస్తే నేను సంపాదిస్తున్నా, నేను సంపాదిస్తే నువ్వు ఎవరికైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇండిపెండెంట్ గా నాకు ఉన్నాయి అనే ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే అది మనకి ఫెచ్చింగ్ గా ఉండాలి. ఇండిపెండెన్స్ ఏ మైండ్ సెట్ అన్నా మనకి బెనిఫిట్ చేయాలి కానీ దూరం చేయకూడదు కదా. నేను అనుకోవడం ఏంటంటే స్పౌస్, పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్ కానీ ఎవరైనా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళు విపరీతంగా డిపెండెంట్ గా ఉండాలి అని నేను అనుకుంటాను. అసలు ఇండిపెండెన్స్ ఉండకూడదు, పిచ్చిగా డిపెండ్ అవ్వాలి. ఈవిడ లేకపోతే ఆయన కాలు కదగకూడదు, ఆయన లేకపోతే ఈవిడ కాలు. ఇంతవరకు ఎక్కడ నైస్ పాయింట్ రియల్లీ కదా. అసలు పొద్దున్న లేస్తే అయ్యో ఆమె లేకపోతే నా వల్ల కావట్లేదు, ప్రతి 3 పనులకు ఒక ఆమెను అడగాల్సి వస్తుందని ఈయన. ఆమె కూడా అరే ఇది నాకు తెలియదు, ఆయన ఉంటే నాకు సలహా చెప్పేవాడను, లేక ఇది ఎత్తి పెట్టేవాడను, పైన అందించేవాడను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ డిపెండెన్స్ అడుగడుగునే ఉండాలి. అప్పుడు గొడవైనా నాలుగో పని డిపెండెన్స్ వస్తుంది, బట్ టక్కన కలిసిపోతారు. అర్థమైందా? అలా డిపెండ్ అవ్వాలండి. మీకంటే ఇద్దరికి పెళ్లి చేసేది ఎందుకు? ఇండిపెండెంట్ గా ఉండండి అని కాదు కదా. ఒకళ్ళంటే ఒకళ్ళు పిచ్చిగా బతకండి, ఒకళ్ళు లేకపోతే ఇంకోళ్ళు లేరు అన్నట్టుగా బతకండి అనే కదా చేసేది పెళ్లి. అమ్మా ఈరోజు నీకు పెళ్లి అవుతుంది, నువ్వు ఇండిపెండెంట్ గా ఉండాలమ్మా అని ఎవరైనా చెప్తారా? పడ్డానికి ఆధారపడకుండా ఇప్పుడు వీళ్ళిద్దరు కెమెరా మెన్ ఉన్నారు, వాళ్ళు ఆధారపడకుండా వచ్చారా? మనం వాళ్ళ మీద ఆధారపడలేమా? వాళ్ళు ఈ పని మీద ఆధారపడలేరా? నేను నీ మీద ఆధారపడలేనా? అసలు హోల్ జగత్తే ఆధారపడి ఉంది కదండి, డిపెండెన్సీ మీద డిజైన్ అయిన సృష్టిది. గ్రేట్ పాయింట్. అసలు టోటల్ ఇంటర్వ్యూలో అత్యద్భుతమైన పాయింట్ ఉందంటే న్యూ పాయింట్, అబ్సల్యూట్లీ న్యూ పాయింట్ ఇది. నాకైతే అలా ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ది డిస్కషన్ ఏంటంటే, ఆయనకి ఏదో అయ్యింది, సరే వీళ్ళకి కుదరలేదు, విడిపోవాల్సి వచ్చింది. అప్పుడుండి ఇండిపెండెంట్, అప్పుడు స్విమ్ చేయి. ఎందుకంటే నీకు స్విమ్మింగ్ వచ్చు కదా, నీళ్ళలో పడ్డావు, స్విమ్ చేసి షోర్ మీదకి రా, అప్పుడు ఆ స్కిల్ వాడు. అలా మనకు ఆ ఎబిలిటీ ఉండాలి, కానీ ఎబిలిటీ ఉంది కదా అని చెప్పి మనకు బాణాలు వేయడం వచ్చు కదా అని కనపడవాళ్ళ మీద బాణాలు వేసుకుంటూ వెళ్తాము. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ఇండిపెండెంట్ గా నువ్వు ఆదిపరా శక్తి లాగో లేకపోతే ఇంకొకటి లాగో అవతరించు. దాన్ని నువ్వు మైండ్ లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎక్కడో పెట్టుకో, అది ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ ధైర్యం అది వచ్చేస్తుంది. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు అదే ఇండిపెండెంట్ ప్రతిరోజు అది చెప్పుకుంటుంటే ఇంకెందుకు? అదేదో యుఎస్ లోనే ఎక్కడో అంట, పెళ్లికి ముందు ఒకవేళ మీకు డివోర్స్ అయితే ఎవరెవరికి ఎంత ముందుగానే రాసుకోండి అనేదో ఉంటుందంట. అది ఎంత అన్ఎమోషనల్ థింగ్. రేపు నుంచి కలిసి బతకాల్సిన వాళ్ళు కలవకుంటే ఏంటి అని చెప్పి అగ్రిమెంట్ రాసుకుంటే అది ఎంత బిజినెస్ డీల్ అది. అక్కడ మనసు ఎక్కడ ఉంది? పెళ్లిళ్ళు అన్ని బిజినెస్ డీల్స్ లోనే అయిపోయాయి. ఇప్పుడు రాసుకున్న దగ్గర నుంచి రేపు గొడవ అయితే నాకు ఇంత వస్తుంది, వాడికి అంత వస్తుంది, బ్యాంక్ అకౌంట్లోని అతను ట్రాన్స్ఫర్ చేస్తే నాకు ఇంత వస్తుంది. ముందుగానే ఏం కండిషన్ చేసి పంపిస్తున్నారు వాళ్ళని ఇద్దరిని ఒక జీవితంలోకి? అలా కాదు కదా. ఒకవేళ విడిపోవాల్సి వచ్చింది, అన్ఫార్చునేట్ థింగ్, విడిపోండి, తర్వాత హాయిగా ఎవరికి వాళ్ళు బతకండి అన్నట్టుగా. అన్ఫార్చునేట్ థింగ్స్ ని మనం ముందుగానే డీల్ చేయాలనుకుని ఇదేమన్నా ఇన్సూరెన్స్? అలా కాదు కదా. పాయింట్ బ్లాంక్ లో సంసారం చేయించలేం కదా. కరెక్ట్. సో ఒకళ్ళంటే ఒకళ్ళు పిచ్చిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఒకవేళ ఇండిపెండెంట్ గా ఉండాల్సిన పరిస్థితి వస్తే అక్కడ నిలబడి చూపించాలి, అప్పుడు మనం బయటికి తీయాలి ఆ స్కిల్. అంతేగాని అడుగున నా డబ్బులు నావి, నీ డబ్బులు నీవి, నా స్పేస్ నాది, నీ స్పేస్ నీది అనుకుంటే ఎక్కడికి ఎందుకు ఇంకా పెళ్లి చేసుకో. నిజం 100% కరెక్ట్. అది నేను అర్థం చేసుకున్న విషయం. వండర్ఫుల్ పాయింట్. నచ్చిందా మీకు? ఇంత గుడ్ బై పాయింట్ అడగద్దా? సరే ఇప్పుడు చెప్పన్నారు కాబట్టి నేను అడగలేండి. అయినా కూడా ఇంత గుడ్ బాయ్ కదా, ఆన్ స్క్రీన్ ఇలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ కూడా ఇలాగే ఉంటారు. అదే ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. అంటే యాక్చువల్గా 2 పర్సనాలిటీస్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే నేను కొంచెం క్లోజ్ టు వాట్ ఎవర్ ఐసే ఉంటాను. 70 to 80% అదే మీరు చూసేదే. కానీ ఈ మంచి మాట చెప్పడం వల్ల ఇతను మంచోడు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి. నేను క్రియేటివ్ పర్సన్, యాక్టర్ అంటే క్రియేటివ్ పర్సన్ కదా. నేను రాస్తాను, మాట్లాడతాను, జోకులు వేస్తాను. అందులో అడల్ట్ జోకులు ఉండొచ్చు, మామూలు జోకులు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఆయన సోమయాజులు గారు శంకరాభరణం చేసిన తర్వాత సందు చివర దమ్ము కొడుతుంటే ఆయన కొట్టారంటే వెళ్ళి. అది యాక్టింగ్ కదా. అంటే ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటి? ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసి నువ్వు ఇలా కనపడతావు అమ్మ కానీ జనాలు ఓన్ చేసుకున్నారు. అలా మనం ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మన పర్సనల్ లైఫ్ కి వాళ్ళు అది కొన్ని చూడలేరు. ఇప్పుడు నేను ఒక అడల్ట్ జోక్ చెప్పాను అనుకోండి, బ్రో నచ్చలేదు బ్రో మీరు అలా చెప్పడం అనే కామెంట్స్ రావచ్చు. కానీ ఐఎమ్ ఆల్, నేను జోకులు వేస్తాను, అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఫ్లర్టింగ్ ఉంటుంది, అందులోంచి జోకులు ఉంటాయి, దాని నుంచి రీల్ ఉంటుంది, సినిమాలో స్క్రిప్ట్ డెవలప్ అవుతుంది, డెవలప్ చేయడం కోసం మాట్లాడొచ్చు, అలా రకరకాలు ఉంటాయి. నాకు ఇప్పుడు ఏదన్నా నేను అవుట్ ఆఫ్ ఒక్కొక్కసారి క్రియేటివ్ గా రీల్ చేసేయాలనిపిస్తుంది. ఒక డైరెక్టర్ ఎలా ఎన్ని రకాలుగా చేయగలడు, దానివల్ల యాక్టర్స్ ఎంత ఇబ్బంది పడతారు, ఇదే చేయాలనిపిస్తుంది. నువ్వు మంచి చెప్పి ఇలా సెటర్ వేస్తావా అని ఎక్కడంటారో నాకు భయం. సో ఇలాంటివి చాలా వస్తాయి థాట్స్. సినిమా ఇండస్ట్రీ మీద ఒక సెటర్ వేస్తే ఎలా ఉంటుంది, అరే నువ్వు పాలు దాగి రొమ్ము గుద్దుతావా అని ఒకటి అంటాడేమో. ఇదేంద్రా క్రియేటివిటీ కొన్ని వచ్చేయాలనిపిస్తుంది బయటికి. పర్సనాలిటీ వల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను త్వరలో
ఎక్కువసేపు ఫేక్ చేయలేమండి, బయటకు వచ్చేయాలి. అంటే అలాంటి కొన్ని పార్శ్వాలు ఉన్నాయి, అవి తీసుకొని వచ్చేస్తా. ఈ గుడ్ బై ఇమేజ్ కొంచెం ప్రెషర్ఫుల్ గానే ఉంది. అంతేనా? అంటే నాకు చాలా షార్ట్ టెంపర్ ఉంటుంది. ఏదన్నా కరెక్ట్ పద్ధతిలో కాకుండా తప్పుగా జరిగినప్పుడు వెంటనే నిలదీస్తాను, అసలు ఏం ఆలోచించను. అని నిన్నే అదే భయపడ్డా, టక్కన పోస్ట్పోన్ అమ్మోయిని ఏమనుకుంటారు, ఏంటది పోస్ట్పోన్మెంట్ది అదే కాదు అయ్యా, అది జరిగి భయపడ్డాను. అంటే ఎక్కడో అనిపించింది నాకు, అంటే అంత సౌమ్యంగా ఉన్నా ఎక్కడ చిన్నది ఏదైనా ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది కదా, అది ఏమన్నా ట్రిగ్గర్ అవుతుందని భయపడ్డాను. యాక్చువల్గా నేను చాలా బ్యాడ్ బాయ్ క్యారెక్టర్స్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. నన్ను స్మాల్ స్క్రీన్ అంతా బ్యాడ్ బాయ్ గానే చూపించింది. ఒక హ్యాండ్సమ్ విలన్ చేయొచ్చు, అలా పవర్ఫుల్ విలన్ గా చేయొచ్చు. నాకు చాలా ఇష్టం చేయడం. నేను ఇలా మాట్లాడి హీ అని నవ్వుతూ కొంచెం మరీ ఆనెస్ట్ గా కనపడుతుంటే నన్ను చూసే వాళ్ళందరూ కూడా ఇతను మంచోడు కదా, ఇతను ఫస్ట్ లోనే చచ్చిపోతే భలే ఉంటుంది కదా, పాథోస్ ఇంత మంచోడిని చంపేస్తాడు వీళ్ళని, కోపం వస్తుంది ఆడియన్స్ కి, ఇతను ఫస్ట్ లో పెట్టి చంపేద్దాం. అలా చాలా వచ్చాయి అనమాట. అయ్యో, అలా చాలా మంది అలాగే చూసారు. లేకపోతే కొంచెం హైట్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటారు. ఎంతసేపు ఉన్న ఈ ఫిజిక్ మాట్లాడి దాని మీద ఉంది. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా నాకు విలన్ గా ఇచ్చారనుకోండి, ఇలా ఉండి అన్నా అనుకోండి, దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒక నాగపాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే నాకన్నా దరిద్రపు కూడా విలన్ ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా కళ్ళన్నీ పలుకుతాయి. నా రేంజ్ అమాయకుడి దగ్గర నుంచి సైకోపాత్ వరకు నేను మొత్తం ఆల్ రేంజెస్ పలుకుతాయి. కానీ దాన్ని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళ కోసం చూస్తున్నాను. ఈ రీసెంట్ గా ఒక పెద్ద డైరెక్టర్ మీలో విలన్ కనపడుతున్నాను అంటే కాళ్ళ మీద పడి ఇట్లా అన్నా, సార్ థ్యాంక్ యూ. సునీల్ గారు కమెడియన్ గా చేసి హీరోగా చేసి విలన్ ఇప్పుడు చేస్తున్నారు అంటే కదా, ఆ డైరెక్టర్ నిజంగానే ఆయనలో మనం ఊహించడం ఒకటే కాదండి, నిజంగా ఆయన మనం ఎలా అయినా మనం చూపించుకోగలనే ధైర్యం ఉండాలి కదా అవతల వాళ్ళకి. అదే ఆ పాయింట్ కోసం చూస్తున్నాను. దట్స్ ఇట్. నిజంగా అసలు మీలో అన్ని కోణాలని చూడగలిగి ఏదైనా ఇతను చేయించుకోగలిగానే అనే పాయింట్ ఉండాలి. గాయకుడు అనే సినిమాలో 50 years క్యారెక్టర్ చేశాను తెలుసా మీకు? మోర్ దెన్ డబుల్ ఆఫ్ మై ఏజ్ ఆ క్యారెక్టర్ చేశాను. అందులో హీరోయిన్ కి ఫాదర్ బై ది వే. గాయకుడు ఇది చేసి 10 ఏళ్ళు అయింది. అందులో నేను ఒక కీప్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కీప్ ఉంటుంది ఒక ఆమెని చార్జ్ చేసి చంపే క్యారెక్టర్ అనమాట. డైరెక్టర్ వచ్చి ఏం చెప్పారంటే, సార్ మీరు అమ్మాయి బెడ్ మీద కూర్చొని మాట్లాడుతుంటే నువ్వు నాకు తాళి కడతావా లేదా, ప్రెస్ మీట్ పెడతాను, నాకు ఆ హోదా ఇవ్వు, నీ వైఫ్గా ఇవ్వు, అది ఇది అంటే, కాదు బంగారం చెప్పేది ఏంటంటే ఆమె రెచ్చిపోతుంది. అప్పుడు ఆమె గొంతు పిసికి చంపేదాకా తీసుకెళ్ళి వదలాలి. అది సీన్. డైరెక్టర్ గారు కమలాకర్ గారు ఏం చెప్పారంటే, సార్ ఒక కొండ చిలువ ఒక జింకను చుడితే ఎలా ఉంటుంది, అలా పట్టాల అమ్మాయిని మీరు అన్నాడు. అంతే, అదే ఇన్పుట్. ఆమెని ఇట్లా వేసి కింద ఆమె మీద ఎక్కి కూర్చొని గొంతు నొక్కుతుంటే ఆమె కాళ్ళు ఇలా కొట్టుకుంటుంటే ఆ కాళ్ళు ఆమె కాళ్ళని ఇట్లా బ్రేసెస్ లాగా ఆపి గొంతు నొక్కుతూ చేయాలి. ఇంకొక హాఫ్ సెకండ్ పట్టుకుని చచ్చిపోతున్నప్పుడు వదిలేయాలి. అది సీన్ కన్సీవ్ చేయాల్సింది. అలాంటివన్నీ చేసాం. ఆయన సార్ ఇందులో ఒక హీరోయిన్ బావ క్యారెక్టర్ ఒకటి ఉంది, అతను లాస్ట్ లో సాక్రిఫైస్ చేస్తాడు, జనాలు గుర్తుండిపోతారు మీరు. లేదా హీరోయిన్ కి ఫాదర్ క్యారెక్టర్ 50-55 మళ్ళీ యంగ్ ఫాదర్ లాగా ఉంటారు, ఏది చేస్తారు అని అడిగారు. సార్ ఆ ముసలోడి క్యారెక్టర్ చేస్తాను, అదే 50 ఏళ్ళ క్యారెక్టర్ చేస్తాను. ఓకే సార్, సో చేసాం. భరణి గారు మాట అంటారు, మంచి క్యారెక్టర్ దొరకడమే నీ అదృష్టం, కానీ వయసుతో సంబంధం లేదంటారు ఆయన కదా. మరి ఎందుకంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు, ఏంటి సావిత్రి గారు ఆవిడ 25లో ఉండగానే 60 ఏళ్ల క్యారెక్టర్స్ చేసిన సినిమాలు ఉన్నాయి అంజలి అని. అండ్ నేను ఆయనతో ఒక రోజున అన్నాను, సార్ నేను 30లో ఉన్నప్పుడు 50లో వచ్చాయి, 25లో ఉన్నప్పుడు 40లో వచ్చాయి, ఇప్పుడు నేను 40లో వచ్చాక 60లో వస్తున్నానండి అంటే, అస్సలు అలాంటివి బాధపడద్దు, ఏది వచ్చినా చెయ్యి అని అన్నారు. మనసు ఎక్సైట్ అయితే చేయటమే. మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయిలేండి, ఆ పూర్తిగా ఒకవైపు వెళ్ళలేము, ఇటు ఉండలేము, జనాలకు చూసి ఒక బ్రాండ్ పడిపోతుందేమో అని భయం. అవును, అమ్మంటే ఈవిడే అన్నట్టుగా వచ్చేస్తే మనకి ఇంకా మ్యూజిక్ చాలా ఉంటుంది మంది, అటు వెళ్ళరు ఎవరు, ఇటు మనం రెగ్యులర్ చేసుకుంటూ పోతే ఇంకా ఈమె అని ఫిక్స్ చేసేస్తారు. జడ్జి అంటే ఆయనే పిలవండి అన్న, పోలీస్ అంటే ఈయనే. అన్నపూర్ణ గారు అమ్మకి ఎంత సెట్ అవుతాయి ప్రతి, ఇంకా ఆమెకి మీద ఒక సీన్ రాయాల్సిన అవసరం లే. ఆవిడ మొదలష్టం సచ్చినాడా అనుకుంటూ ఇలా తుడుచుకుంటూ కొంగుని వంటింట్లో నుంచి వచ్చిందంటే ఇంకా 10 సీన్లు పలుకుతాయి దానిలో. సో అలాగా ఒక సీన్ అవసరం ఉండదు కదా వాళ్ళని పెట్టుకుంటే అని పెట్టుకుంటారు, కానీ చాలా చేయొచ్చు. కరెక్ట్. అలాంటి డైరెక్టర్లు ఉంటే ఇప్పుడు సుకుమార్ గారు అందరికి రెగ్యులర్ ఆఫర్ చేయరు, సమ్ డిఫరెంట్ ఆఫర్ చేస్తారు. తాగుబోతు రమేష్ గారిని ఏదో ఫ్రూట్ సెల్లర్ గాను, హేమ గారిని అంటే బ్రహ్మానందం ఏదో కమెడియన్ వైఫ్ లాగా కాకుండా సింగిల్ పేరెంట్ గాను, అలా డిఫరెంట్ యాంగిల్ పోర్ట్రే చేశారు. ఆ మైండ్ సెట్ ఆయనకు ఉంది. కరెక్ట్. అలా ఎవరైనా మనల్ని ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది. చూస్తున్నాం. కానీ ఇందాక మనం సక్సెస్ గురించి మాట్లాడుకున్నాం, కానీ సక్సెస్లోనే ఫెయిల్యూర్ కూడా ఉంటుంది కదా, దాని పక్కనే ఒక సన్నటి గీతే ఉంటుంది దానికి. సో దాని గురించి మనం మాట్లాడుకోలేదేమో అనిపించింది. అదే చంద్రుడి మీద ఫస్ట్ దిగింది ఎవరు చెప్పండి? నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. తెలీదా మీకు నిజంగానే? గుర్తులేదు, టక్కన అడిగితే నేను చెప్పలేను. ఆయన చెప్తాడు చూడండి, చెప్పు బాబు. రాకే వాడి పేరు చెప్తున్నాడు. మన ఇండియన్ కాదు, ఓవరాల్ గా ప్రపంచం. అది ఏనండి, గట్టి చెప్పండి. ఆవిడకి నీలం కాదు, నీలము పగడము అవి కాదు, ఇప్పుడు జ్యువెలరీ.
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. నేను మొన్న బి అని చెప్తుంటే అందులో బి కింద పలికినట్టు. ఓకే, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అనే అతను ఫస్ట్ మూన్ మీద అడుగు పెట్టిన వ్యక్తి ఆయన. ఓకే, మా కెమెరామెన్ వాడి పేరు చెప్పాడు మీకు. రాకేష్ శర్మ స్పేస్ లోకి వెళ్ళారు ఫస్ట్, ఇండియా తరపున స్పేస్ లోకి వెళ్ళారు. ఆ రాకేష్ శర్మ గారు పైకి వెళ్ళిన తర్వాత, అదే స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత కింద నుంచి ఇందిరాగాంధీ గారు ఎలా కనపడుతుంది మన దేశం పై నుంచి అని అడిగితే ఆయన అక్కడ నుంచి సారే జహా సే అచ్చా అన్నాడు. బా, అది ఒక ఎపిక్ అనమాట. ఎలా కనపడుతుంది మన దేశం పై నుంచి అని అడిగినప్పుడు ప్రతి ప్రతి ప్రదేశం కన్నా మన ప్రదేశం బెటర్గా కనపడుతుందని చెప్పాడు. అది ఒక ఎపిక్ లైన్ అనమాట. అబ్బాయి చెప్పాడు కూడా. సరే, మన పాయింట్కి వస్తే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ దిగాడు, కానీ పైకి వెళ్ళింది 2-3 వెళ్ళి ఉంటారు కదా, ఆయన ఒకటే వెళ్ళి ఉంటాడు కదా. ఆయన తర్వాత ఇంకోటి దిగుంటాడు కదా, ఆయన ఒక్కడే దిగే ఉంటాడు కదా. రెండో వాడు దిగిన వాడి పేరేం చెప్పుకోరు కదా. ఎవరు రెండో వాడు అంటే ఎవరు చెప్తారు? ఆయన దిగి ఇప్పుడు 100 ఏళ్ళు దాటిపోయింది, దాటి ఉండదు. ఈ అబ్బాయికి ఆ పేరే గుర్తుంది, అందరికీ అదే చదువుకుంటాం కదా. సెకండ్ పర్సన్ ఎవరో మనకు గుర్తు కూడా ఉండదు. హుస్సేన్ బోల్ట్ ఫస్ట్ వచ్చాడు, సెకండ్ ఎవరు వచ్చారంటే ఎవరికి తెలుసు? మనకి సక్సెస్ అనేది అంత వాల్యుబుల్గా భావిస్తాం. అవును అవును, భావించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కమింగ్ మీరు చాలా చూస్తే అన్సంగ్ హీరో స్టోరీస్ చెప్పడం, ఎక్కడో ఎవరో ఒక పర్వతాన్ని బద్దలు కొట్టి అవతలకి వెళ్ళారని చెప్తే అతని స్టోరీ, లేకపోతే లాస్ట్ దాకా వచ్చి ఫెయిల్ అయిపోయిన స్టోరీస్, అవన్నీ కూడా చెప్తున్నారు. చాలా గొప్ప పరిణామం ఇది. ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఒక మైక్రో సెకండ్ కదా డిఫరెన్స్. మైక్రో సెకండ్ లో డిఫరెన్స్. రన్నింగ్ రేస్ మీకు తెలియదు, అథ్లెట్ కదా మీరు, తెలుసు. మైక్రో సెకండ్ లో వీడియో అంత తక్కువ ఇప్పుడు గెలవలేదు అంతే. అంటే దానికి మాత్రం వీడు చేసిన సాక్రిఫైస్ ఏమన్నా తక్కువ, రెండో వాడు చేసింది. ఇప్పుడు నేను పెద్ద సూపర్ స్టార్ అవ్వకపోవచ్చు, కానీ నా జీవితంలో నేను నేర్చుకున్నవన్నీ ఉంటాయి. ఇంకా విషయం తెలిస్తే సక్సెస్ఫుల్ డైరెక్టర్ కన్నా ఫెయిల్యూర్ అయిన డైరెక్టర్తోనే వర్క్ చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆయన దగ్గర లెసన్స్ ఉంటాయి. నెక్స్ట్ టైం అది ఆ మిస్టేక్స్ రిపీట్ కావు. ఆకలి ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఆకలి కలిస్తే బద్దలైపోద్ది. నేను ఇందాక చెప్పాను కదా, సక్సెస్ అయినప్పుడు మనం మత్తులో ఉంటాము, లెసన్స్ ఉండవు అని. సో నేను నా పర్సనల్ ఏంటంటే ఫెయిల్యూర్ లో ఉండే డైరెక్టర్తో వర్క్ చేస్తేనే దెబ్బ కరెక్ట్ పడుతుంది అని. సక్సెస్ లో ఉన్న వాడి కన్నా కూడా. సో ఆయన సక్సెస్ లో లేడబ్బా, ఇంత చేద్దామంటే సక్సెస్ లో లేకపోతే సింహం 2 అడుగులు వెనక్కేసినట్టురా. ఆలోచించే దాని గురించి. ఇట్లా ఊరిని గోల్డ్ గిల్లుకుంటే కూర్చోడు. ఒక సక్సెస్ రానంత మాత్రాన ఇంకా నెక్స్ట్ పగ ప్రతీకారం ఎలా ఉంటుంది, ఈసారి కొట్టాలన్నట్టు ఉంటుంది. కొడతామో తర్వాత సంగతి. ఆ జర్నీలో నిజాయితీ ఉంటుంది కదా. సో సక్సెస్ ఫెయిల్యూర్ కన్నా కూడా ప్రాసెస్, యూ బిలీవ్ ఇన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ నువ్వు ఎంజాయ్ చేయి, నీ బెస్ట్, దట్స్ ఇట్. అదే నీ లైఫ్. ఫెయిల్యూర్ సక్సెస్ నీకు సంబంధం లేని విషయాలు. జర్నీలో నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు 100% ఇస్తున్నావా ఇలేదా, లేక నీ ప్రిపరేషన్లోనే ఏమన్నా ప్యాచెస్ ఉన్నాయా, లేక నువ్వే సరిగ్గా చేయలేదా అని ఒక్కటి చూసుకోరా. సక్సెస్ ఫెయిల్ అంతకు మించింది ఇంకోటి లేదు. అవి ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వు ఒకవేళ ఫెయిల్యూర్గా నిలబడినా నీకు వాల్యూ ఉంటుంది, నీ మాటకు వాల్యూ ఉంటుంది, నీ ఎక్స్పీరియన్స్కి వాల్యూ ఉంటుంది. నువ్వు 10 మందిని కోచ్ చేసి అందరినీ సక్సెస్ఫుల్గా మార్చే ఎబిలిటీస్ నీలో ఉంటాయి. సో ఫెయిల్యూర్ అంటే ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్ అండి. నా ఉద్దేశం నేను చెప్పినట్టు సక్సెస్ వచ్చిన కన్నా ఫెయిల్యూరే గొప్పోడు. వాళ్ళ దగ్గర చాలా మ్యాటర్ ఉంటుంది, చదువుకునే చాలా లెర్నింగ్స్, లెసన్స్ ఉంటాయి. సో మీరు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ని కాకుండా ఫెయిల్యూర్ అయిన వాళ్ళతో కూడా మాట్లాడాలని నేను అనుకుంటాను. చిన్న చిన్న వాళ్ళలో దగ్గర దాకా వెళ్ళి ఆ రోజు పర్ఫామ్ చేయకుండా వచ్చి ఉంటారు అనుకోండి, అదొక బయోపిక్ గా తీస్తే ఎంత ఇదిగా ఉంటుంది. అంబటి రాయుడు గారు, ఆయన సచిన్ అంత పాపులర్ క్రికెటర్ ఏం కాదు, మధ్యలోనే అతనికి మనస్తాపం కలిగి రిజైన్ చేస్తాడు. ఆయన సక్సెస్ స్టోరీ కదా, ఆయన బయోపిక్ చేయకూడదా? మరి ఏదైనా సరే అండి, అదొక ఇంపార్టెంట్ జర్నీ అండి. గమనమే నీ గమ్యం అయితే బాటలోనే బ్రతుకు దొరుకు. అది మీరు గమ్యం పాట సీతారామ శాస్త్రి గారు రాసింది కదా, గమనమే నీ గమ్యం అయితే బాటలోనే బ్రతుకు దొరుకు. ఆ ఒక్క లైన్ రాసి పెట్టుకుంటే చాలు, ఇక్కడ హ్యాపీగా ఉంటావు. సక్సెస్ ఫెయిల్యూర్ నీ చేతిలో లేనివి, నువ్వు దానికోసం ప్రయత్నించు, వదిలే. ఇప్పుడు ధోని అంత గొప్ప కెప్టెన్ ఎలా అయ్యాడు? కర్మయోగి అని అంటారు కదా. ఎందుకు ఆయన పని ఆయన చేస్తాడు. రిజల్ట్ పాజిటివ్గా వస్తే నవ్వు నవ్వుతాడు, లేకపోయినా మామూలుగానే ఉంటాడు. వరల్డ్ కప్ ఎత్తినా అలాగే ఉంటాడు. అంత స్థితప్రజ్ఞత ఎందుకు వస్తుంది అంటే జర్నీ నమ్ముకున్నాం అంతే. నేను ఇంత సినిమాలో లాస్ట్ డే లాగా, అరే సినిమా హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? ఇస్తావు కదా. సినిమా ఫ్లాప్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? తీస్తావు కదా. నీకు వచ్చింది అదే అంటే నీ జర్నీ అదే, వేరే రాదు. జర్నీని ఎంజాయ్ చేయి, అప్పుడు అదే గొప్ప సక్సెస్ అవుతుంది. సో ఫెయిల్యూర్స్ ని మనం సక్సెస్ఫుల్ కాని పీపుల్ గా చూడాల్సిన అవసరం లేదు. ఫెయిల్యూర్ ఇస్ అనదర్ సక్సెస్. మీరన్నట్టు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చేస్తానండి ఇలాగే, యూపీఎస్సీ లాస్ట్ అటెంప్ట్ వరకు ట్రై చేసి ఒక ఐఏఎస్ అవుదాము అని చెప్పని లాస్ట్ వరకు ట్రై చేసి ఏం అచీవ్ చేయలేక ఏదో జాబ్ వస్తే వెళ్ళిపోయారు. ఒక చోట నన్ను కలిసారు, ఏమంటే మీ సిరీస్ చాలా చూశాను, బట్ ఈ అవేర్నెస్ మేము చదివేటప్పుడు ఉంటే నా ఇన్ని అటెంప్ట్స్ వేస్ట్ అయ్యి ఉండేవి కావండి అని అంటే, ఇప్పుడు ఏంటంటే కొత్తది వచ్చాయి. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలో లాస్ట్ వరకు వెళ్ళి ఫెయిల్ అయితే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు డైరెక్టర్ పోస్టులు కూడా ఇస్తున్నారు. దానికి ఒక స్పెషల్ పోర్టల్ కూడా గవర్నమెంట్ రెడీ చేసిందని చెప్పిన తర్వాత, అవునా అండి నేను కూడా ట్రై చేయాలండి అయితే ఇప్పుడు అని చెప్పి నేను మాట్లాడడం. సో
చాలా బాగా అనిపించింది. కొన్ని ఇన్ఫర్మేషన్స్ భలే మన జర్నీలో భలే తెలుస్తూ ఉంటాయి నిజంగా. దేనికైనా సక్సెస్ ఫెయిల్యూర్తో కాకుండా జర్నీకి ఇంపార్టెన్స్ అండి. ట్రూ. వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారు, ఎంత రెసిలియన్స్ ఉన్నారు, ఎంత పడి లేచారు, ఇదే కథ. కానీ చివరికి ఏం చేశాడని అనవసరం. వాడు గట్టు గ్రిట్ చూపించాడా లేదా, పడి లేచాడా లేదా, ఆ మైండ్ సెట్ ఏంటి. నేను ఆ షో కూడా డీప్ డైవ్ విత్ యాక్టర్ గురుని పెట్టింది కూడా డీప్ డైవ్ లోపలికి. ఆ రోజు మీ మైండ్ సెట్ ఏంటి, అప్పుడు ఏమనుకున్నారు, ఎలా లేచారు, అదే టార్గెట్. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు. నిజం నిజం. కానీ ఈరోజు మన ఈ కాన్వర్జేషను ఎంతో మందికి ఉన్న చాలా డౌట్స్ని క్లారిఫై చేస్తాయి. నిజంగానా? నో డౌట్, Okay, నో thank you. డౌట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలా ఇన్స్పిరేషన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా చిన్న విషయాలకే ఎంతో అప్సెట్ అయిపోయి బిల్డింగ్ పైన దూకేసిన సందర్భాలు నేను ఎన్నో చూసా, మీడియాలో ఉంటాం. Oh, yeah, yeah. అసలు పడి లేవడం అనేది సో సచ్ ఎ గ్రేట్ జర్నీ. మీరు అన్నట్టు జర్నీ ఇంపార్టెంట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వెరీ వాల్యుబుల్ పాయింట్ వాట్ వీ హ్యావ్ డిస్కస్. సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరిదైనా తీసుకోండి, వాళ్ళ లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. చిరంజీవి గారికి ఆయన 150 సినిమాలు చేసి 150 అనుకోండి, అందులో హిట్స్ 30-20 సూపర్ హిట్లు 20-30 ఉంటాయి కదా. మిగతావన్నీ ఏంటి మరి? అవును. ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ లో పాస్ అయ్యేవాడు రీచ్ అవ్వడం కన్నా ఇలా ఇల్లోడే ఫాస్ట్ గా రీచ్ అవుతాడు. అది మీకు ఎక్స్పెరిమెంట్స్ తో కూడా ప్రూవ్ అయింది కదా. Yes. సో ఇప్పుడు ఫెదరర్ ఉన్నాడు, ఆయన కూడా ఆయన స్పీచ్ లో ఏం చెప్పాడు, నేను స్కోర్ చేసిన పాయింట్స్ అన్ని చూసుకుంటే 50% గెలిచాను, జస్ట్ మోర్ దెన్ 50% పాయింట్స్ గెలిచాను. ఓడిపోయిన పాయింట్స్ గెలిచిన పాయింట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ గా ఉంది, కానీ నా గ్రాండ్ స్లామ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇంకా ఏం ఇందాక మీరు అంటే ఫైన్ లైన్ ఉంది అంతే, సక్సెస్ కి ఫెయిల్యూర్ కి అబ్సల్యూట్లీ ఒక సన్నటి గీత అంతే. అన్నట్టు గీత అంతే.